బిఫోర్ జాయినింగ్ కి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి? అసలు మీకు ఎస్ఏపి వల్ల అంటే మీకు సబ్జెక్ట్ ఎట్లా యూస్ఫుల్ అయింది, మంది ఎట్లా నాలెడ్జ్ అనేది ఎట్లా డెవలప్ అవుతుంది, అసలు ఏంటో కొంచెం చెప్తారా? ఒకసారి మాట్లాడతారా? సార్ యాక్చువల్లీ స్లైడ్స్ మీరు ప్రిపేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల సో ఆ స్లైడ్స్ అలాంగ్ విత్ రికార్డింగ్ వీడియోస్ మనం ఏవైతే డైలీ వీడియోస్ ఉన్నాయో అవి రికార్డ్ చేసి మీరు షేర్ చేస్తున్నారు సార్. అండ్ ఆల్సో మీరు లింక్స్ కూడా పంపిస్తున్నారు సార్. సో ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. ఫర్ ఎగ్జాంపుల్ నా ఎగ్జాంపుల్ తీసుకోండి. నేను ప్రాక్టీస్ చేయలేదు అనుకోండి, నేను ఎవ్రీబడి బిజీ దేర్ ఓన్ లైఫ్. నేను ఎప్పుడైతే అర్థం కాలేదో ఆ వీడియో ఆ పర్టికులర్ డేకెళ్ళి నేను ప్రతి వీడియో, ప్రతి డాక్యుమెంట్ డే వైస్ సేవ్ చేసుకుంటున్నాను సార్ నా ఫోల్డర్‌లో. ఆ వీడియో ఒకసారి నేను ఒకసారి రెఫర్ చేసినా అంటే ఓకే. సో ఫస్ట్ స్టెప్ గోస్ టు దిస్ వన్ అని చెప్పి నేను కొద్దిగా అలా ఫాలో అవుతున్నాను సార్. ఎస్పెషల్లీ వీడియోస్ చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉన్నాయి. ఓకే. బిఫోర్ జాయినింగ్ కి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటండి? ఇప్పుడు బిఫోర్ మీరు ఎస్ఏపి జాయిన్ అవ్వక ముందుకి ఇప్పటికి ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే ఎస్ఏపి మీరన్నట్టు అది ఓషన్ సార్. యాక్చువల్లీ ఎవరిని అడిగినా చాలా వరకు అలాగే చెప్తున్నారు. సో మేబీ నేను అంటే స్టిల్ ఐ వాస్ ఇన్ డైలమా. మేబీ సక్సెస్ అయితామో లేదో అని. బట్ ఇప్పుడు జాయిన్ అయ్యి కొద్దిగా ప్రాక్టీస్ చేసిన తర్వాత లైక్ మీరు కూడా కొన్నిసార్లు ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు మన గురించి, మన టీమ్ గురించి. సో కొద్ది టైం తీసుకున్నా సక్సెస్ అయితాం సార్. ఓకే. సక్సెస్ అవుతామని నమ్మకం ఉంది కదా మీకు? యెస్ సార్. ఓకే. వెరీ గుడ్. వెరీ గుడ్. అలాగే టీచింగ్ వైజ్ ఎలా ఉందండి? మన టీచింగ్ మీకు అర్థమవుతుందా? యెస్ సార్. టీచింగ్ అర్థమవుతుంది. అర్థమవుతుంది కదా? ఏం ప్రాబ్లం లేదు కదా? నో ఇష్యూస్. సో ఫార్ నో ఇష్యూస్ సార్. యాస్ ఆఫ్ నౌ. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఎవరు చెప్తారండి? అనిల్ కుమార్ గారు మీరు చెప్తారా? హలో. అనిల్ కుమార్ గారు చెప్పండి. సార్ చాలా బాగా అర్థమవుతుంది సార్. మీ వే ఆఫ్ టీచింగ్ ఎస్పెషల్లీ స్లైడ్స్ సార్, అది నాకు చాలా చాలా అంటే చాలా బాగా. ఎందుకంటే చాలా మంది లైక్ నోట్ ప్యాడ్ పైన ఇలా టైం టేకెన్ అవుతుంది అది. సో మీరు ఒకేసారి ఇన్ గ్లాన్స్ ఒకే స్క్రీన్ లో అన్ని కాన్ఫిగరేషన్స్ చూడగానే సో ఎట్ ఏ టైం అర్థమవుతుంది సార్. అది చాలా బాగా ఉంది మీ టీచింగ్ లో. అండ్ ఎప్పటికప్పుడు క్లాస్ చెప్పగానే డాక్యుమెంట్ షేర్ చేయడం. సో ఇట్స్ వండర్ఫుల్ సార్. యా. ఓకే. మీకు ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఉందా అండి? బిఫోర్ జాయినింగ్ కి ఇప్పటికి డిఫరెన్స్ ఏమైనా కాన్ఫిడెన్స్ ఉందా? ఉంది సార్, ఉంది. ఓకే. జాబ్ కొట్టగలని కాన్ఫిడెన్స్ ఉందా? ప్రాక్టీస్ చేయాలి 3 మంత్స్ అట్లీస్ట్. ఎస్ సార్. క్లాసెస్ వినుకుంటూ మేము ప్రాక్టీస్ చేస్తున్నాం డే వైజ్ ఎప్పటికప్పుడు. ఓకే. యా. ఓకే. నెక్స్ట్ ఎవరు చెప్తారు? బాలా గారు ఉన్నారా? ఆయన బ్రదర్ ఈయన యాక్చువల్‌గా. బాలా. చెప్పండి. క్లాసెస్ అర్థమవుతున్నాయండి మీకు అన్ని? మాట్లాడలేదు. మీట్లో ఉన్నారండి? వాయిస్ వినిపించట్లా. ఓకే. ఇంకెవరు చెప్తారు నెక్స్ట్? నాగేశ్వరరావు గారు చెప్తారండి మీరు? సార్. చెప్పండి. ఎక్సలెంట్‌గా ఉంది సార్. టీచింగ్ వైజ్‌గా నో ప్రాబ్లమ్ సార్ మాకు. మీరు ఇచ్చే కంటెంట్ మాకు చాలా క్లియర్‌గా ఉంటుంది సార్. ప్రాక్టీస్ కూడా చేస్తున్నాం సార్. మనకు అవుట్పుట్ కూడా క్లియర్‌గా ఉంటుంది కాబట్టి మాకు కూడా ఏ టెన్షన్ లేదు సార్. ఇంకా 1 మంత్ 2 మంత్స్ ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీగా మేము జాబ్‌లోకి వెళ్ళిపోతాం సార్. నో ప్రాబ్లమ్ సార్. చాలా బాగుంది. ఓకే. మీరు ఓన్‌గా ప్రాక్టీస్ చేయాలండి. మెటీరియల్ చదవాలి. డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా చదవాలండి ప్రాపర్‌గా. చదివినప్పుడే మీరు సక్సెస్ అవుతారు. అలాగే ఈరోజు మీరు ఎట్లా సక్సెస్ అవ్వాలి అనేది ఎస్ఏపిలో నేను ఒకటి కాన్సెప్ట్ చెప్పాను కదా! అది ప్రాపర్‌గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఎస్ సార్. ఓకే. టీచింగ్ వైజ్ అయితే ఓకే కదా? ఓకే సార్. సూపర్. ఓకే. నెక్స్ట్ ఎవరు చెప్తారు? సార్ ఎస్ఏపిలో సర్టిఫికేషన్ అనేది ఎంతవరకు ఇంపార్టెన్స్ ఉంటుంది సార్ జాబ్ గెట్ చేయడానికి? సర్టిఫికేషన్ అనేది యాక్చువల్‌గా అంత ఇంపార్టెన్స్ ఏమి ఉండదండి. కొంతమంది చేస్తుంటారు. బట్ ఎలా ఉంటదంటే ఇక్కడ నా జాబ్ చేసిన తర్వాత 1 ఆర్ 2 ఇయర్స్ చేసిన తర్వాత సర్టిఫికేషన్ చేయండి. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా కాస్ట్‌లీ ఉంటది. 40,000, 50,000 ఉంటదండి. అంటే అట్‌లీస్ట్ 40,000 ఉంటది. బట్ నాట్ రిక్వైర్డ్ మన ఇండియాలో. మీకు ఓన్లీ సర్టిఫికేట్ చూసి జాబ్ ఇవ్వరండి. మీ సబ్జెక్టివ్ కమాండింగ్ ఎంత ఉందని దాన్ని బేస్‌గా చేసుకొని మాత్రమే ఇస్తారు మీకు. ఓకేనా? తర్వాత టీచింగ్ గురించి ఏమైనా చెప్తారా మీరు? ఎలా ఉంది ఏంటనేది?
టీచింగ్ వైజ్ ఓకే సార్. కాన్సెప్ట్స్ మీరు ప్రీ డిఫైన్డ్‌గా ఎలాగైతే మనకు ప్రీ డిఫైన్డ్ కాన్సెప్ట్స్ ఉంటాయో మనకు సోర్స్ ఆఫ్ టూల్‌లో యాజ్ ఇట్ హ్మ్. ఈస్‌గా మీరు అలాగే ఫాలో అయ్యారు. అలాగే చెప్తున్నారు. బట్ హ్మ్. స్మాల్‌గా ఏంటంటే కొన్ని ఆహ్, కొన్ని డాక్యుమెంట్స్ వైస్ మనకి ఇప్పుడు అసెట్ అనేది ఒక కాన్సెప్ట్, లయబిలిటీస్ అనేది ఒక కాన్సెప్ట్, పర్చేసింగ్, ఎక్స్‌పెన్సెస్, సేల్స్ వాటి గురించి హ్మ్. జస్ట్ ఒక 10-15 మినిట్స్‌లో ఒక ఫినిష్ చేయండి సార్. అంటే మీకు టైం గ్యాప్ దొరికినప్పుడు ఆ టైంలో జస్ట్ ఎక్స్‌ప్లనేషన్‌లో ఒక హ్మ్. అసెట్ అనేది ఏంటి మనకు లయబిలిటీస్ ప్లస్ ఓనర్స్ ఈక్విటీ ప్లస్ రెవెన్యూస్ మైనస్ ఎక్స్‌పెన్సెస్ అలాగుంటది. సో, హ్మ్. అలా ఛాన్స్ వచ్చినప్పుడు మీరు అలాంటి పాయింట్ మీరు చెప్పారంటే చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. మనకి జస్ట్ ఎసెట్ అకౌంటింగ్ స్టార్ట్ అవుతుందండి. చెప్తాను మీకు, అందులో చెప్తాను. యెస్. రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్‌లో మనం ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు ఆ కాన్సెప్ట్ అనేది మనం ఓవర్ వ్యూ అనేది కంప్లీట్‌గా చదువుకోకుండా, ప్రిపేర్ అవ్వకుండా డాక్యుమెంటేషన్ అది ఎక్కువగా జస్ట్ మీరు చెప్పిన ఎక్స్‌ప్లనేషన్‌తో అక్కడ అటెంప్ట్ చేయొచ్చు. ఎందుకంటే వై బికాజ్ అంటే మీరు డాక్యుమెంటేషన్ ముందే ప్రిపేర్ చేసి ఇచ్చేస్తున్నారక్కడ. హ్మ్. అందుకోసం మీరు ఆ చిన్న ఎక్స్‌ప్లనేషన్ ఒక 5-10 మినిట్స్‌లో కంప్లీట్ చేయండి సార్. ఎక్కువ లెంతీగా లేకుండా జస్ట్ ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తోటి, ఒక హ్మ్. ప్రొఫెషనల్ కాన్సెప్ట్ తోటి చెప్పండి సార్. ఓకే. అండర్‌స్టాండ్ అయిపోతుంది. ఓకే. ఓకే. అట్లాగా. ఓకే. రైట్. ఓకే. అలాగేనండి. మనం అసెట్ అకౌంటింగ్‌లో చెప్దామండి. ఇంకా అసెట్ అకౌంటింగ్ మనకు 3 డేస్ ఆర్ 4 డేస్ పడతది. అసెట్ ఆ! అకౌంటింగ్ స్టార్ట్ చేస్తాం కదా! యెస్ అప్పుడు సార్. కొన్ని కవర్ చేద్దామండి. ఓకేనా? ఓకే ఇంకా సార్. ఓకే నెక్స్ట్ సార్. ఎవరు చెప్తారండి? ఫీడ్‌బ్యాక్ కావాలి, ఎవరైనా చెప్పండి నాకు. నెక్స్ట్ ఎవరున్నారు? ప్రసాద్ గారు చెప్తారా? వైడీఆర్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు. ప్రసాద్ గారు ఎట్లా ఉందండి? ట్రైనింగ్ ఎట్లా ఉంది? మీరు వాయిస్ వినిపించట్లేదండి. ఆ! ఓకే. బాబురెడ్డి గారు. బాబురెడ్డి గారు నిన్న యాక్చువల్‌గా మనకి కాన్ఫిగరేషన్స్, ఎర్రర్స్ రిజల్యూషన్ అవి చేస్తున్నారు. ఉన్నారా బాబురెడ్డి గారు? మాట్లాడతారా? బిఎస్ బాబురెడ్డి గారు ఉన్నారా? ఏంటి మాట్లాడట్లేదు ఈయన. ఇంకెవరైనా చెప్తారా? వెంకీ గారు మీరు చెప్తారండి? Yes, sir. వెంకీ గారు చెప్పండి. Very nice, sir. Your way of explanation గానీ మీ చాలా క్లియర్ అయిపోయిందండి సార్. ప్రతి ఒక్కటి అవుట్పుట్ వస్తుంది. సో ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ సార్ యువర్ యాప్ టీచింగ్. ఓకే. క్లాసెస్ అన్ని అర్థమవుతున్నాయి కదా? అవును సార్, అర్థమవుతుంది. ఓకే. ట్రైనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం నో ప్రాబ్లమ్ ప్రాబ్లం. లేదు కదండి? నో సార్. ఓకే. రైట్. నెక్స్ట్ ఎవరు చెప్తారు? ఇంకొక 2-3 మెంబర్స్ చెప్తే ఇంక ఆపేద్దాం. నెక్స్ట్ ఎవరు చెప్తారు? విద్యా సార్ గారు. ప్రణయ్ సార్. చెప్పండి ప్రణయ్ గారు. సార్ మీ టీచింగ్ నాకు చాలా బాగా నచ్చింది సార్. నాకు ఫస్ట్ ఎస్ఏపీ మీద అసలు బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు. ఓకే. మీ క్లాసెస్ నాకు అసలు ఏంటిది, ఏ కాన్ఫిగరేషన్ చేస్తే ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది అని అదొక నాలెడ్జ్ అనేది నాకు రావడం జరిగింది. మీరు వే ఆఫ్ కానీ మీరు డాక్యుమెంట్ ప్రిపేర్ చేసే విధానం కానీ అది చాలా బాగా హెల్ప్ఫుల్. ఓకే. మీరు చెప్పేదంతా బేస్మెంట్ లా మాకు ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది సార్. దీన్ని బేస్ చేసుకొని మనం ఏదైనా అడ్వాన్స్ అని నేర్చుకోగలుగుతాం సార్. ఓకే. ఇంటర్వ్యూ క్రాక్ చేయగల నమ్మకం ఉందా అండి మీకు? ఉంది సార్. క్రాక్ చేయగలరా? ఓకే. రైట్. బయట నెక్స్ట్ ఇంకెవరు చెప్తారు? చెప్పండి. బయట సార్. కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఉందంటే వాళ్ళు జస్ట్ కాన్ఫిగరేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అంతే. ఏది దేనికి యూజ్ అవుతుంది అని ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తలేరు సార్. మీరు అవునవును. చెప్పేది ఈ కాన్సెప్ట్ ఇక్కడ చేస్తే ఇంకో దగ్గర ఎఫెక్ట్ అవుతుంది అని మీరు క్లియర్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్. ఓకే. కొన్ని చోట్ల ఎలా ఉందంటే యాక్చువల్‌గా ఓన్లీ కాన్ఫిగరేషనే చూపిస్తున్నారండి. అవుట్‌పుట్ అనేది ఇవ్వట్లేదు. బట్ మన అవుట్‌పుట్ కూడా అంటే 99% అవుట్‌పుట్ చూపిస్తున్నాం. 1 ఆర్ 2 టాపిక్స్ తప్ప. మిగతా అన్ని అవుట్‌పుట్ కూడా చూపిస్తున్నాం. అది ఒక ప్లస్ పాయింట్ మన దగ్గర. చెప్పండి. కాన్ఫిగరేషన్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, అయిపోయింది అంటున్నారు 1 అవర్ క్లాస్ లో. అసలు ఇది హ్మ్. ఎందుకు యూజ్ అవుతుంది, బిజినెస్ ఏరియా అంటే హ్మ్. ఏంటిది, హ్మ్. కన్సాలిడేషన్ ఏరియా ఏంటిది, అసలు ఎక్స్ప్లెయిన్ ఎవరు చేస్తలేరు సార్ బయట. టీచింగ్ దానికి వైస్ మీరు దీనికి ఎంత మీరు చాలా సాటిస్ఫాక్షన్‌గా ఉంది? చెప్పండి. టీచింగ్ వల్ల 100% సాటిస్ఫాక్షన్ సార్ నేను.
100% సాటిస్ఫాక్షన్. వెరీ గుడ్, వెరీ గుడ్. బట్ ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలండి, ఇంకా ప్రాక్టీస్ చేయాలి, ఇంకా మీరు నేర్చుకోవాల్సింది లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఎస్ఏపి అనేది. ఓకే, కాబట్టి బీ రెడీ. ఓకే సార్ బయట లెర్నింగ్ చేసుకుంటూనే ఉండాలి. ఇది ఎంత నేర్చుకున్నా ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉంటుంది అని చెప్తున్నారు. అవును. ఓకే, నెక్స్ట్ ఇంకెవరు చెప్తారా? ఆయన స్పీకర్ ప్రాబ్లం గురించి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరు చెప్తారు? ఇంక లాస్ట్ ఎవరన్నా ఒకరు చెప్తే ఇంకా ఆఫ్ చేద్దాం. నేను చెప్పనా సార్? సూర్య. చెప్పండి. సూర్య గారు, మీరు లేరు అనుకుంటున్నా. చెప్పండి సూర్య గారు. ఆ టీం మీలో ఎంతమంది తెలుసో తెలీదు, సార్ని నేను పర్సనల్గా కలిశాను ఆన్ 5th of October ఐ థింక్. అంతకుముందు దాకా నాకు అసలు SAP గురించి ఏం ఐడియా లేదు, SAP అంటే అసలు ఏం తెలియదు, జాబ్ బాయ్ ఉన్నా. ఆ టైంలో మాకు తెలిసిన అంకుల్ ఈ సార్ని పరిచయం చేశారనమాట. అంతకుముందు ఎంతోమంది చెప్పారు నాకు SAP బాగుంటుంది, జాయిన్ కాదు అని చెప్పి, కానీ ఇప్పుడు కాన్ఫిడెన్స్ అనిపించలేదు. సార్ని కలిసాక సార్తో ఒక 1/2 an hour డిస్కస్ చేసాం అనమాట. సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు SAP నేర్చుకున్న తర్వాత లైఫ్ ఎట్లా ఉంటుంది, ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అని చెప్పి. జస్ట్ నేను సార్ చెప్పిన మాటలు విని కాన్ఫిడెన్స్ వచ్చి నెక్స్ట్ డే నేను సార్కి చెప్పాను, సార్ నేను జాయిన్ అవుతానని చెప్పి. జాయిన్ అయిన తర్వాత ఆ రోజు ఎంతైతే కాన్ఫిడెన్స్తో నేను జాయిన్ అవుతా ఉన్నానో, జాయిన్ అయిన తర్వాత కూడా అంతే కాన్ఫిడెన్స్ అనిపించింది. ఎవ్రీడే అదే కాన్ఫిడెన్స్తో ఉన్నా. స్టిల్ ఐఎమ్ వెరీ షూర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఎ జాబ్ ఇన్ SAP. అది సార్, ఓకే, జస్ట్ మీరు ఇచ్చిన కాన్ఫిడెన్స్ సార్ అదంతా. ఓకే, టీచింగ్ ఎట్లా ఉంది? సూపర్ సార్, ఎక్సలెంట్. ఓకే, థ్యాంక్ యూ. యాక్చువల్గా మనకి సూర్య గారు కలిసినప్పుడు ఏంటంటే, సూర్య గారు కలిసారు కదా, ఫస్ట్ అంటే కొన్ని వాళ్ళ డాడీని కూడా నేను పర్సనల్గా మాట్లాడాను, వాళ్ళ డాడీతో కూడా. పాపం సూర్య గారు ఏంటంటే, ఇప్పుడు ఈ రోజు కూడా ఆయనకి SAP అంటే కొంతమంది భయపడతారు, ఈ కాన్ఫిగరేషన్స్ ఏంటి, ఇవన్నీ మనం చేయగలమా చేయలేమా అనేది. కానీ ఆయన ఇప్పటికీ కూడా నాకు చాలా ఈజీగా ఉంది సార్ అంటున్నారంటే చాలా గ్రేట్ అనమాట, చాలా గ్రేట్ అనమాట. సో ఇంకోటి, సెమినార్ కూడా సూర్య గారు బాగా చెప్తారు. సెమినార్స్ మీరు ఎంత ప్రాపర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలుగుతారో 100% మీరు జాబ్ కొడతారని అర్థం అండి. ఇంకోటి అంటే, సెమినార్ ఇవ్వలేని వాళ్ళు కొట్టలేరని కాదు, కొంతమంది సైలెంట్గా ఉంటారు, బట్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. సో వాళ్ళ ఇంటర్వ్యూలో వాళ్ళు పర్ఫామ్ చేస్తారు. సో ఆటోమేటిక్గా వాళ్ళు కూడా గ్యారంటీ జాబ్ కొడతారు. కొంతమందికి 2 monthsకి జాబ్ వస్తుంది, కొంతమందికి 3 monthsకి వస్తుంది, కొంతమందికి 6 monthsకి వస్తుంది. బట్ జాబ్ అనేది ఒక రోజు గ్యారంటీగా వస్తుందండి. కాబట్టి దాని గురించి అయితే మనం భయపడాల్సిన అవసరం లేదు. కానీ SAP వదలకుండా ఎప్పుడైతే ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తారో ఆ రోజు గ్యారంటీగా వస్తుంది జాబ్ అనేది. అందులో ఎటువంటి డౌట్ లేదండి. మీరు ECCతో పాటు S/4HANA కూడా అప్డేట్ అవ్వాలి, S/4HANA కూడా నేర్చుకోండి. ఎందుకంటే 2027 తర్వాత, లేకపోతే 2025 కూడా అయిపోవచ్చు, ఎండింగ్ అయిపోవచ్చు, ECC ఆఫ్ చేసేయచ్చు. కాబట్టి S/4HANAకి రెడీగా ఉండండి. కానీ ECC ఎప్పుడైతే నేర్చుకుంటారో, ఎందుకంటే మీరు చాలా మంది ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్తారు కదా, కాబట్టి ECC అనేది కొంచెం హార్డ్, S/4HANA సింప్లిఫై చేశారు. కాబట్టి ECC నేర్చుకుంటే S/4HANA కూడా ఈజీగా మీరు చేసేస్తారు కాన్ఫిగరేషన్స్ అనేవి. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకెవరైనా చెప్తారా, లేకపోతే ఇంకా ఆఫ్ చేద్దామా? ఉన్నారా ఎవరన్నా? ఎస్ సార్, నో చెప్పండి. ఎవరు లేరా? ఓకే, రైట్. బాబు రెడ్డి సార్. చెప్పండి, మీకోసం వెయిటింగ్. బాబు రెడ్డి గారు, నేను మీరు కాల్ చేద్దాం అనుకున్నాను. మీరు నిన్న ఒక ఎర్రర్ గురించి మీరు చాలాసేపు ట్రై చేశారు కదా, అందువల్ల. చెప్పండి బాబు రెడ్డి గారు. బాగుంది సార్, టీచింగ్ ఏం పేరు పెట్టింది? ఓకే, అర్థమవుతుంది, కాన్సెప్ట్స్ అన్ని ప్రాపర్గా అర్థమైంది కదా మీకు? సార్ ప్రాపర్గా ఉన్నాయి, అంతా కరెక్ట్. ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ కదా? ఏమైనా చెప్తారా? బిఫోర్ జాయినింగ్కి ఇప్పటికి ఎట్లా ఉంది? ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ కదా? మైక్ ప్రాబ్లం అనుకుంటా. ఓకే, ఓకే, రైట్ అండి. సో ఆఫ్ చేసేద్దాము. ఇది జస్ట్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది ఏంటనేది దానికోసం తీసుకున్నాను.